ఎడిపోతున్నావు ఏంది అని అనుకుంటున్నారా? పొద్దున్నే అయితే ఇలా ఫ్రెష్‌గా రెడీ అయ్యి మేమైతే బండి మీద వెళ్తున్నాను. జుట్టయితే ఆగమాగం అవుతుంది. బండి మీద ఎళ్ళినప్పుడు అనిపిస్తది అబ్బా! నా హెయిర్ అంతా మొత్తం ఆగమైపోతుంది అనేసి అనుకుంటున్నా. ఖమ్మంలో అయితే కాలవొడ్డులో అయితే రోడ్డయితే ఇంకా కంప్లీట్ కాలేదనమాట. మొత్తం రోడ్డు వర్క్ అయితే జరుగుతుంది. మొత్తం రోడ్డు సిట్యుయేషన్ అయితే ఇలా ఉంది అనేసి వీడియో అయితే తీశాను. ఇంకా చాలా దారుణంగా ఉంది. చాలా జాగ్రత్తగుండాలి. ఇక్కడ చిన్న చిన్న వెహికల్సే పోనిస్తారులెండి. పెద్ద వెహికల్స్ ఏం పోనీయట్లేదు. ఓన్లీ ఆటోలు, 2 వీలర్స్, 3 వీలర్స్ అంతకు మించి ఇంకా వేరే వెహికల్స్ అయితే పంపించట్లేదు. ఇంకా రోడ్ వర్క్ అయితే ఇంకో మినిమమ్ 1 ఇయర్ పట్టేటట్టుంది. ఇప్పట్లో అయితే కాదు. ఇక ఖమ్మంకి రోడ్ అయిపోయేదాకా ఈ ట్రాఫిక్ గోలయితే తప్పదు. ఇంకా మేమైతే గుంటల్లో నుంచి కారు గూడా వెళ్ళనిస్తన్నారు. మరెందుకో ఈ మధ్య తెలీదు. అంటే బ్రిడ్జి మీద నుంచి ఏం కాదు. కింద నుంచనమాట. కింద అంటే ఎయిర్‌లో నుంచి వాటర్ పోతాయి గదా! ఇప్పుడు ఎండాకాలం గాబటికి వాటర్ లేవు గాబటికి అక్కడి నుంచయితే వెహికల్స్ అయితే పంపిస్తున్నారు. ఇంకా వర్షాలు పడినాయనుకో ఇట్లా వెళ్ళటానికి గూడా కుదరదనమాట. వీడియో అయితే షేక్ అయితుందని అనుకోకండి. గుంటలయితే అట్లున్నాయి. అందుకే వీడియో తీస్తన్నా. ఇంకా మేమైతే ఫంక్షన్ దగ్గరకొచ్చాము. నా జుట్టయితే ఆగమాగంగా అయింది. నాకైతే బండి మీద కూర్చున్నంత సేపు మేము నలుగురం బండి మీద ఎళ్తుంటే అబ్బా! ఎందుకొచ్చిండ్రా అనిపిచ్చిద్ది. ఇంకా ఇలా అయితే డెకరేషన్ చేశారు. నెక్స్ట్ వీడియోలో అసలు ఏ ఫంక్షన్‌కెళ్ళాము, ఎక్కడికెళ్ళాము అనేది చెప్తా.